తాను చీకట్లోకి వెళ్తూ మరో 5గురి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ. తాను ప్రాణాలు విడుస్తూ మరికొందరికి ప్రాణాలు పోసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దలోగుడి గ్రామానికి చెందిన ఉషారాణి అనే మహిళకు బ్రెయిన్ డెడ్ అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేశారు. 3 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉషారాణి తలకు బలంగా దెబ్బ తగలటంతో బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఉషారాణి బ్రతికే అవకాశం లేదని, అవయవ దానం చేస్తే 4 ప్రాణాలు కాపాడవచ్చునని ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. దీంతో వారి అంగీకారం మేరకు శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్లో అవయవ దానం చేసి స్థానిక పోలీసుల సహాయంతో గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను తరలించారు. ఇక అవయవ దానం చేసిన ఉషారాణికి శ్రద్ధాంజలి ఘటించి హాస్పిటల్ సిబ్బంది అలాగే వైద్యులు సెల్యూట్ చేశారు. చనిపోతూ 5గురికి ప్రాణదానం చేసిన ఉషారాణి త్యాగం మరవలేనిదని పలువురు కొనియాడారు. తమతో మొన్నటి వరకు ఆనందంగా గడిపిన ఉషారాణి లేదనే వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె 3 పిల్లల అనాథలు అయ్యారని వాపోయారు. ఇక చనిపోయి కూడా మరో 5గురికి ప్రాణదానం చేయటం తమకు కొంత సంతృప్తిని ఇస్తోందని అన్నారు. దానం చేయాలంటే డాక్టర్ గారు ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. అయితే జీవనదానం కార్యక్రమం ఉంది. అదే అవయవాలు ఇప్పుడు మా మరద చనిపోయింది, మాకు తిరిగి రాదు. ఆ అవయవాలు 4 ఇస్తే 4 బ్రతుకుతారు కదా అని మాకు ఇంతటి మేము ఇచ్చేయమండి. మా లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అవయవాలు. నా పేరు వాసుదేవరం అండి. నేను సుయాన ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళ తాలూకు మరిదిని నా ఎంగేజ్మెంట్ కోసమే మేము అక్కడికి వెళ్ళాము. రిటర్న్లో వచ్చేసరికి ఇలా జరిగింది. సాయంత్రం ఈవినింగ్ 4:30 సమయంలో బైక్ స్కిడ్ అవ్వటం వల్ల ఆవిడ పడిపోయారు. వెనుకకి తలకి తీవ్ర రక్తస్రావం అవ్వడం వల్ల దగ్గరలో ఉండి సిహెచ్ ఆ సిహెచ్కి మేము తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి దీనివల్ల ఇక్కడ అవ్వదు, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని వాళ్ళు చెప్పారు. ఎటువంటి రెస్పాన్స్ కూడా లేకపోయింది. పూర్తిగా బ్రెయిన్ డెడ్ అనుకుని చెప్పేశారండి. మేము ఈ కాన్సెప్ట్లో ఉండే అవగాహన కూడా పూర్తిగా మాకు లేదు. దీనికోసం అప్పుడు ఒక వాలంటరీ అనేసి జీవనాధారణ నుంచి ఒక వాలంటరీ గారు వచ్చారు. మా వల్ల ఇంకొక 10 నుంచి పిల్లలకి, ఇంకొక 10 కుటుంబాలకి ఒక ఇది ఉంటుంది అగ్రి అయ్యి దీనికి ఒప్పేసుకొని ఇలా చేసామండి. డాక్టర్ శివాన్వేష్ అండి, ఇంటెన్సివిస్ట్, జేమ్స్ హాస్పిటల్. అవయవ దానాలు అనేది 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి డైరెక్ట్గా లైవ్గా ఉండేవాళ్ళు కిడ్నీస్ అయినా డొనేట్ చేయొచ్చు, లివర్లో కొద్ది భాగాన్ని డొనేట్ చేయొచ్చు. అలాగే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి ఇలాంటి సందర్భాలు మన ఉషారాణి గారికి జరిగిన సంఘటనల ద్వారా ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతే ఇలాంటి వాళ్ళలో కూడా అవయవ దానాలను డొనేట్ చేయొచ్చు అండి. వాళ్ళు ఒప్పుకుంటారు. కన్సెంట్ ఇచ్చాక మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనదానాలు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. వాళ్ళకి ఇన్ఫామ్ చేశాక ఎవరైతే ఇమీడియట్గా చావు బ్రతుకుల్లో ఉంటారో, 24 గంటల్లో చనిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న ఏ హాస్పిటల్ చెందిన వాళ్ళు ఉంటారో ఆ హాస్పిటల్కి ఆర్గాన్స్ అనేవి, అవయవాలు అనేవి అలొకేట్ అవుతాయండి. అతి తక్కువ